2022లో నూతన కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డివిఎస్ గిరి, బలిజ భవన్ నిర్మాణ సంకల్పంతో ముందుకు సాగారని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం బాలాజీనగర్ బలిజ కళ్యాణ మండపాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బలిజ భవన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవన నిర్మాణానికి కృషి చేసిన సంఘం పెద్దలకు, దాతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. 1979లో స్వర్గీయ ఎన్జీకే మూర్తి, పసుపులేటి రామ్మూర్తి, నక్కా బాలకోటయ్య, జిఎల్ నరసింహారావు, ముత్యాల చంద్రమోహన్, పగడాల ప్రభాకర్రావు, సిద్దంశెట్టి రాధాకృష్ణయ్య, పట్నం ఈశ్వరరావు తదితరులు పెద్దలు భవనం కోసం స్థలాన్ని కొనుగోలు చేశారని అన్నారు. 2022లో నూతన కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డివిఎస్ గిరి, బలిజ భవన్ నిర్మాణ సంకల్పంతో ముందుకు సాగారన్నారు. ఈ నిర్మాణానికి నా వంతుగా 55 లక్షలు, చదలవాడ కృష్ణమూర్తి 33 లక్షలు, డివిఎస్ గిరి 18 లక్షలు అందించడంతో పాటు అనేక మంది కాపులు సహకరించారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. అందుకు మంత్రి నారాయణ నిలువెత్తు నిదర్శనమని, విలువలతో రాజకీయాల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనంతరం చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, నేను నెల్లూరులోనే చదువుకున్నానని అన్నారు. నా కొడుకు నెల్లూరులోనే ఇంజనీరింగ్ చదివాడని, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, కాపు నేతలు ఆరేటి ప్రకాష్, చలమయ్య నాయుడు, సుధాకర్, డివిఎస్ గిరి, పసుపులేటి రామ్మూర్తి, చాట్ల నరసింహారావు, డాక్టర్ పోకల రవి, కొట్టే రామ్మూర్తి, మహేష్, కొట్టే సాయి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన బలిజ కులస్తులకు, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరులో ఒక మంచి కార్యక్రమం, ఈరోజు బలిజ భవన్ ఇనాగరేషన్లో మేము పాల్పంచుకోవడం చాలా సంతోషం ఉంది. ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నది. 1979లో కొంతమంది వ్యక్తులు ఈ ల్యాండ్ కొన్నారు. ఈ ల్యాండ్ కొన్నవారు పసుపులేటి రామ్మూర్తి గారు, అదేవిధంగా బాలకోటయ్య, జిఎల్ నరసింహారావు, ఎం చంద్రమోహన్, పగడాల ప్రభాకర్, సిద్ధశెట్టి రామకృష్ణయ్య, పట్నం ఈశ్వరయ్య, ఎన్జీ మూర్తి గారు, గురుమూర్తి గారు, వీరందరూ 1979లో ఉంటే అప్పటి నుంచి పెండింగ్ ఉంది. 2023లో నువ్వు 22 అధ్యక్షుడు ఎప్పుడైంది? అధ్యక్షుడు 22లో గిరి దీనికి చైర్మన్ అయ్యారు. దీని విషయం నా వీరికి అనేక సార్లు లక్ష్యాలు కూడా రావటం, అనేక విషయాలు దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. చివరికి ఎలాగైనా 2023లో దీన్ని శంకుస్థాపన చేసి ఒక చక్కటి బిల్డింగ్ నెల్లూరులో బలిజ కులస్తులకు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన గిరిని మరియు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. కట్టే ముందు కొంత ఫండ్ మీరు కూడా ఇవ్వమంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ ఈ మధ్య వచ్చి మళ్ళీ అడిగితే ఒక 20 లక్షలు ఇచ్చాను. మొత్తం 50 లక్షలు ఇచ్చాను. కృష్ణమూర్తి గారు కూడా ఒక 33 లక్షలు దీనికి ఇవ్వటం జరిగింది. అనేక మంది దాతలు కూడా దీనికి చేశాను. అయితే దీంతో ఈరోజు నేను గవర్నమెంట్లో ఉన్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాను. 2014-15లో కూడా విద్యాశాఖ మంత్రిని. అప్పుడు బీసీ భవన్ అని ఇలా అనేక భవన్లు కట్టేటప్పుడు ఒక కాంపౌండ్ కూడా కడతామని మన ఎరగాలం టెంపుల్ దగ్గర 3.43 ఎకరాలు ఉంటే దాన్ని వెంటనే కలెక్టర్ చెప్పి అప్పటికప్పుడు క్యాబినెట్కి పంపించి అప్రూవ్ చేసి 3.43 ఎకరాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు శాంక్షన్ చేస్తే నారాయణ గ్రూప్ నుంచి ఒక 1 crore ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశాను. మళ్ళీ ఒకసారి మంత్రి కాగానే మళ్ళీ నారాయణ గ్రూప్ నుంచి ఒక 1 లక్ష ఇచ్చి ఇంకో 1 crore ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తవుతుంది. అది గవర్నమెంట్ అంటే ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు గిరి మరియు వారి యొక్క భూమి అంతా కలిసి గవర్నమెంట్ శాంక్షన్ కూడా చేస్తుంది. అది ఇంత కష్టం కాదు. ప్రైవేట్లో చేయటం అంటే చాలా కష్టం. అందరినీ సమపరచుకోవాలి, రకరకాల కామెంట్స్ చేస్తారు. వీటిలన్నింటినీ అధిగమించి చాలా చాలా చక్కగా కట్టారు. దీనికి కట్టానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా
ఈ యొక్క భవనాన్ని నిర్మించిన ఈ సొసైటీ ఏదైతే ఉందో, సొసైటీ పేరేది మీది? బలిజ తెలగ కాపు సంక్షేమ సంఘం అనే ఒక ఆర్గనైజేషన్తో దీన్ని రన్ చేస్తున్నారు. వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, 1-2 కాదు. ఇప్పటి వరకు వీళ్ళు చేసింది తీసుకుంటే ప్రతి నెల నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 25 కిలోల బియ్యం నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఇంతవరకు దానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 250 కుటుంబాలకు ఈరోజు అటువంటి సహాయం చేశారు. దానికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో, పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి, వాళ్ళ కాలంలో నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ 90 రోజులు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి మిషన్లు ఏర్పాటు చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నారు. దాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, ఇందాకనే మన యొక్క సభ్యులు మాట్లాడుతూ ప్రకాష్ రావు గారు, ఆర్ఎం ప్రకాష్ రావు గారు అడ్వకేట్ మాట్లాడుతూ క్వశ్చన్ చెప్పారు. ఈరోజు సమాజంలో నిజంగానే బలిజ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కులాలతో పోలిస్తే చాలా అట్టడుగులు ఉన్నాం. దాన్ని బాగా స్టడీ చేస్తే దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈరోజు కొన్ని కులాల వాళ్ళు చదువుకున్న చదువులతో పోలిస్తే బలిజలు చదువుకున్నది చాలా చాలా తక్కువ. వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ చదువు, ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అయితే ఆటోమేటిక్గా రాజకీయాలు వస్తాయి, ఆర్థికంగా డెవలప్ అవుతారు. ఇవన్నీ చేయాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క ట్రస్ట్ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు కూడా ఈరోజు యాక్చువల్గా ఎంతోమంది పిల్లలు ఎవరైతే బలిజ చదువుకుంటూ తల్లిదండ్రులు ఖర్చు పెట్టలేక మధ్యలో ఆగిపోతున్నారో అటువంటి వాళ్ళు ఆగిపోవాలని ఉండడానికి దాదాపు ఇప్పటివరకు ఒక 100 కుటుంబాలు పిల్లలకి దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఫీజులు కూడా కట్టారు. దాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడే కృష్ణమూర్తి గారు అనేక విషయాలు చెప్పారు. అదేవిధంగా మన యొక్క శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గారు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్పేది, బలిజలు డెవలప్ కావాలి అంటే ఏది కూడా ఊరికే రాదు, ఏదైనా కష్టపడాలి. ఈరోజు నేను ఇచ్చి మీ ముందు స్థాయిలో నిలబెట్టానంటే కష్టపడితే మీకు అందరూ తెలుసు. మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన 8 ఉద్దాలు చదివింది. మా అమ్మగారు 7 ముద్ర. కానీ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే కేవలం కారణం ఏంటంటే చక్కగా చదవకండి. అందువల్ల నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, అందరికీ చెప్పేది కూడా మన పిల్లల్ని బాగా చదివించండి. దానికి ఈ ట్రస్ట్ కూడా ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ కూడా ఇంకా వాళ్ళు చేసే కుటుంబ మిషన్లు కావచ్చు, నిత్యావసరం ఇవ్వటం కావచ్చు, అందులో ఎడ్యుకేషన్కి స్పెషల్గా డ్రైవ్ చేయాలని ఎంతోమందికి సహాయం చేయాలని కోరుకుంటూ దాంట్లో నా వంతు కూడా ఖచ్చితంగా నారాయణ ఆర్గనైజేషన్ నుంచి నేను కూడా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు. ఇక్కడ ఈ కాపు భవనానికి నన్ను పిలిపించుకునే అవకాశం కల్పించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకొని నమస్కారం. ఎందుకంటే నేను ఇవాళ ఎమ్మెల్యే అయ్యాను. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ అని చెప్పడానికి నేను ఇప్పుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే మా నాన్నగారు కష్టపడ్డారని చెప్పుకుంటూ తప్పులేదు, మా నాన్నగారు రిక్షా లాగేయడం చెప్పుకుంటూ తప్పులేదు, మా నాన్న కన్ను వేసేయంటే తప్పు భయపడాలి. కాబట్టి నేను బలిజగూడలో ఉన్నాను కాబట్టి ఆ ప్రాంతంలో మా ఓటింగ్ ఉంది కాబట్టి అప్పుడు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ నన్ను ఎమ్మెల్యే చేశారు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా రెట్టింపు ఉత్సాహంతో దానికి మనకు మెజారిటీ వచ్చిన ఓట్లు కూడా ఎదర పార్టీకి ఇవ్వకుండా వైసీపీని తొంగలకు తొక్కి నన్ను గెలిపించారు. మా తాడేపూడి వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు చాలామంది చెప్తారు కులం గురించి మాట్లాడకూడదు. కరెక్టే, మాట్లాడకూడదు. కానీ ఇవాళ కుల రాజకీయమే జరుగుతుంది. ఇవాళ కాపులు ఎక్కడైనా బాగుపడతారు అంటే దాన్ని అనిచిన వ్యక్తులు నలుగురు. నేను సంజీవ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు,
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి, ఇవన్నీ నిజం కాదని అడుగుతా ఉన్నా. ఇవాళ చాలా మంది పెద్దలను అడుగుతా ఉన్నా, మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మీకు సిగ్గుంటే వాళ్ళ వెనకాల నిలబడతారా? ఇవాళ రిజర్వేషన్ కోసం రోడ్డు ఎక్కి అడుక్కోపోతే ఆ రోజు ఉన్న రిజర్వేషన్ మనం తీసేసినప్పుడు మీరంతా ఎక్కడ పడుకుంటారని అడుగుతా ఉన్నా. వంగవీటి మోహన్ గారు లేకపోతే కాపుకోవడం కాపులే గుర్తులేదు. చిరంజీవి గారు లేకపోతే రాజకీయాల్లో మనం 70 లక్షల ఓట్లు మనకే తెలియదు. ఇలాంటివన్నీ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు చనిపోవడం మన దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఆయనతో ట్రావెల్ చేసిన వ్యక్తులు ఈరోజు మనమే కులాన్ని పెద్దన్న పాత్ర పోషించమని చెప్తూ ఉన్నాడు. ఇవాళ వంగవీటి మోహన్ రావు గారిని తర్వాత అంత చరిష్మా నాయకుడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన మీద తెల్లవారితే కూటమి వీక్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ వీక్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ అంటే బలిజోడు వీక్ అవ్వాలి, కాపోడు వీక్ అవ్వాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ దుర్మార్గం రాజకీయాన్ని మనం ఖండించకుండా ఇవాళ నారాయణ గారు మనం బలిజ భవన్ కోసం 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని మనం ఓటు వేయమంటున్నారు. ఆయన రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని ఆలోచించే వ్యక్తి. వాళ్ళ కాలేజీలో ఎలాంటి చదువులు చదవాలో లేని పిల్లలు కూడా అలాంటి చదువులు చదవాలని ఆలోచించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని కూడా రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మొన్న ఎలక్షన్లో ఓడించారు కదా, ఆయన ఏం తప్పు చేశాడు? మనం అవసరం వచ్చినప్పుడు మేము బలిజోడడం కాపురం చెప్పుకోవడం కాదు, మీ మనసులో ఉన్న కోరిక, బలమైన కోరికను నారాయణ గారు మన కోసం నిలబడ్డాడు. ఆయన పార్టీతో సంబంధం లేదు, మన కులముడు, మన చేసిన మనం మర్చిపోతా ఉన్నాం. డబ్బుకో లేకపోతే కులానికో మతానికో అమ్ముడు పోవద్దని చెప్పి మేము మనస్ఫూర్తిగా అందుకే వచ్చాను ఇక్కడ. ఇంకంతగా నేను ఈ గురించి మాట్లాడేంత పెద్దోడు నేనేం కాదు. ఎందుకంటే మన కులంలో ఈర్ష్య ద్వేషాలు వదిలేసి ఒకరి ఎదురుకెళ్తే 10 మంది సాయం చేయాలి. ఆ గుణం మనకి వర్తించి లేదు. ఇప్పుడు రావాలని సదుద్దేశం ఈ జనరేషన్ మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నారాయణ గారు ఉంటే 10 మంది విద్యార్థులు చదివిస్తారు పేద పిల్లలు. అలాంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళ భారత రాష్ట్రం అంతా నారాయణ గారు తెలియని వ్యక్తి ఉంటాడు. అంటే అది రాజకీయాల నుంచి వచ్చింది కాదు, ఆ తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. ఆయన వ్యక్తిత్వం మీద ఆయన సౌమ్యుడిగా ఉండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నమ్ముతారంటే అది ఏకైక వ్యక్తి నారాయణ గారు. ఆయన కులం కాదు. అంటే మన నమ్మకాన్ని చూసినా కాదు, మన బిహేవియర్ బట్టి వస్తుంది. మనం ఏదో బుధమే చేశారు కదా మీద ఎక్కేసి జనం చాలా మంది ఉంటారు. కానీ అది కాదు మనకు కావాల్సింది. ఖచ్చితంగా మనకు ద్రోహం చేసే వ్యక్తుల్ని దూరం పెట్టండి. మన కోసం ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేసిన తర్వాత చాలా మంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు. అని చూస్తే నవ్వుతుంది. ఒక దొంగోటి రోడ్డు మీద తిరగనిస్తే ఆయన వెనకాల తిరుగుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ సామాన్యుడు ఎవరైనా తప్పు చేసి వాడు జైలు వేసేస్తారు. 40,000 కోట్లు ఈడీ కేసు పెట్టుకుంటే కనీసం దాన్ని ముట్టుకునే ఇది లేదు, ఏదో అయిపోతుంది లేదా మళ్ళీ తిరుగుబాటు వచ్చేస్తుంది. ఏమవుతుందండి? దొంగలు రోడ్డు మీద వదిలేస్తే ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. గడిచిన 5 సంవత్సరాలు చేశారు, దోశారు, వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు వెనకాల తిరిగి నేను బయటకు వస్తాను మీరు చెప్పినట్టు కొత్తగా మీకు చెప్తాను, మీలో ఎవరైనా ఉంటే మారండి, మన వాళ్ళ కోసం పనిచేయండి, మన కులానికి అన్యాయాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి చోట మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.